అందరికీ నమస్కారం అండి. మిరప తోటలు వేసిన రైతులు ప్రజెంట్ కూడా 35 నుంచి 45, 50 రోజుల మధ్యలో తోటలైతే ఉండటం జరిగింది. ప్రజెంట్ ఎక్కువగా ఏందంటే ఇప్పుడు తెల్లదోమకు సంబంధించి కానీ, నల్లికి, తామర పురుగుకి సంబంధించిన డోసులు ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉన్నారు. సో వీటి మధ్యలో మనము ఈ పురుగుకు సంబంధించి కానీ, తెగుళ్ళకు సంబంధించిన డోసులు మిస్ అవుతా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రకమైన స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేసుకోండి. ప్లెథోరాతో పాటుగా మీరు రోకో కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మీకు పురుగు ప్రాబ్లం పోతుంది, ప్లస్ తెగుళ్ళని ఖచ్చితంగా అరికట్టుకోగలుగుతుంది. ఎందుకంటే తెగుళ్ళు అనే దాన్ని మీరు ప్రతి 30 రోజులకు ఒకసారి తెగుళ్ళకు సంబంధించిన స్ప్రేయింగ్, ఈ పురుగుకు సంబంధించిన స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి సో ప్లెథోరా అనే దాన్ని లీటర్ నీటికి 2 ml చొప్పున, దాంతోపాటుగా ఈ థైఫోనట్ మిథైల్ రోకో కాంబినేషన్ని ఎకరానికి వచ్చి ఒక 250 గ్రాముల చొప్పున తీసుకొని విడివిడిగా కలుపుకొని స్ప్రే చేసుకోండి. ప్లెథోరా తోటి మనకి అన్ని రకాల పురుగులు పోతాయి. దాంతోపాటుగా మనకి థైఫోనట్ మిథైల్ ఈ కాంబినేషన్ రోకో తోటి తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి. కాబట్టి సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి, మనకి మంచి రిజల్ట్ వస్తుంది. తోట కూడా మనకి నీట్గా కనిపిస్తాం.